గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. కావలి నుండి నిర్మలి గారు పంపించారు. ప్రతి ఒక్కరికి బ్రహ్మ తలరాత రాస్తాడు అంటారు కదా, మరి పూజలు ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు. బ్రహ్మగారు నుదుట వ్రాత రాసేటప్పుడే ఆ వ్రాతలోనే ఒక మాట రాశాడు. నేను రాసే రాతని నేను కూడా తప్పించలేను, కానీ మీరు మీ ఉపాసనతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు. అర్చనలు ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతిలో పెడుతున్నాను. ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మగారు ఒక 100 ఏళ్ళు ఆయువు రాశాడు అనుకుందాం. మనం చేసే పాపాల వల్ల ఆయువు క్రమంగా తగ్గుతుంది. ఈ తగ్గిన ఆయువును తిరిగి మనం పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని చెప్పాడు ఆయన. పురాణాలు విన్నాం శ్రద్ధగా అనుకుందాం. ఒక్కొక్క అక్షరం మహాపాపాలు తొలగించి మనకు శుభం ఇస్తుంది. ఉదాహరణకి చెప్తాను. పూర్వం విధుముఖుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉంది. ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ. కానీ ఒకవేళ తెలిసి కానీ తెలియక కానీ గురువుని ఆశ్రయిస్తే ఈ గండం తొలగుతుంది. వీడు వెంటనే గురువుని ఆశ్రయించాడు. వీడు అదృష్టం బాగుంది కనుక గురువు గారు చెప్పిన అర్చన చేశాడు, మృత్యుంజయ జపం చేశాడు, చావవలసిన వాడు బ్రతికాడు. జాతకం రాసిన జ్యోతిష్కులు ఆశ్చర్యపోయి జాతకరీత్యా వీడు చచ్చిపోవాలండి కానీ బతికాడండి అంటే అప్పుడు వెంటనే వశిష్ఠ మహర్షి అన్నాడు, ఈతడికి నిజంగా జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువు గారి ద్వారా మృత్యుంజయ మంత్రం అనే మంత్రాన్ని ఉపాసనగా పొంది ఉపదేశంగా పొంది దానిని జపం చేశాడు. ఆ జప ప్రభావంతో మృత్యుగండం నుంచి బయటపడ్డాడని చెప్పారు. కాబట్టి బ్రహ్మగారు రాసిన రాత బ్రహ్మ కూడా మార్చడు. కానీ మనం కనుక ఇలా పురాణాలు శ్రద్ధగా వినడం, మంత్రాలను అనుష్ఠానం చేయడం, ప్రదక్షిణలు చేయటం, అర్చనలు చేయడం చేస్తే దీనివల్ల చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది. దానికి ఒక చిన్న శ్లోకం చెబుతాను. శంకరాచార్యులు ఒక గొప్ప శ్లోకం రాశారు. ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళం అంబాయాః తత్స్మరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే. ఆపద వచ్చింది, అప్పుడు ఏం చెయ్యాలి అని ప్రశ్న. దానికి సమాధానం ఏమన్నాడంటే, ఏడుస్తూ కూర్చోకురా, అమ్మవారి పాదాలు రెండింటినీ స్మరించు. అదేంటంటే మాకు ఆపదొచ్చి ఏడుస్తూ అంటే అమ్మవారి పాదాలు రెండు స్మరించండి అంటారు ఎందుకు అని నీవు అడుగుతావేమో అని మళ్ళీ 3వ దాంట్లో ఆయనే ప్రశ్న వేశాడు. తత్స్మరణం కింకురుతే, అమ్మని స్మరిస్తే ఏమవుతుంది, ఆ స్మరణ ఏమి చేస్తుంది? బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే, బ్రహ్మ వంటి దేవతల్ని మనకి సేవకుల్ని చేస్తుంది. మేము ఆపదొచ్చి ఏడుస్తూ ఉంటే అమ్మని స్మరించంటావు, అమ్మని స్మరిస్తే బ్రహ్మ సేవకుడు అవుతాడంటావు, సేవకుడైతే నాకు వచ్చే లాభం ఏమిటి అని అడుగుతావేమో, అందులోనే ఉందిరే అంతరార్థం అన్నాడు ఆయన. బ్రహ్మగారు మనకి సేవకుడైతే అర్థం ఏమిటి? నాయనా బ్రహ్మ, నా నుదుట ఫలానా చోట ఉద్యోగం చెయ్యి, లేదా ఫలానా చోట జీతం పుచ్చుకో, ఫలానా చోట జీతం పెరగకుండా ఉండుగాక, ఇలాంటి రాతలన్నీ నువ్వేగా రాసావు, ఇప్పుడు ఆ రాత తుడిచేయి, మళ్ళీ కొత్తగా నేను చెప్పినట్టు రాయి అని మనం అడగచ్చు. బ్రహ్మ మనకి సేవకుడైతే అప్పుడు మనం ఇష్టం చోట రాసుకొచ్చున్నాడు. అంటే బ్రహ్మని కూడా అమ్మవారి పాదస్మరణ సేవకుడిని చేస్తుంది. బ్రహ్మ సేవకుడైతే కొత్త రాత రాయించుకోవచ్చు. కాబట్టి బ్రహ్మరాత రాసినప్పటికీ ఆ రాతను తుడిపించి మళ్ళీ కొత్త రాత రాయించుకునే శక్తి మనం చేసే పూజలో ఉంటుంది కనుక భక్తితో అమ్మవారి పాదపద్మాలను మనం ఆశ్రయించాలి. ఇవన్నీ ఒకదానికోటి ఇంటర్లింకుడు. కాబట్టి ఇవి తెలుసుకుంటే యావజ్జీవితం సుఖంగా ఉంటాం. 128 ఏళ్ళ ఆయుర్దాయంతో బ్రతకవలసిన దుర్యోధనుడు కూడా ద్రౌపదీదేవి కొప్పు ముడి పట్టుకొని జుట్టు పుచ్చుకొని సభలోకి దుశ్శాసనుడి ద్వారా ఈడ్పించడంతో 60వ ఏట చచ్చిపోయాడు. చూసారా? కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాత రాసినప్పటికీ చేసిన పాపాల వల్ల వాడు నశించాడు. పుణ్యాల వల్ల పైకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు